హలో గాయ్స్, లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళిపోదామా? టుడే ఈజ్ ద ఫస్ట్ డే ఆఫ్ బతుకమ్మ సెలబ్రేషన్స్. తెలంగాణలో బతుకమ్మని 9 days సెలబ్రేట్ చేస్తారు విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నైవేద్యం. మనం వాటి గురించి డైలీ వ్లాగ్స్లో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ డే ఆఫ్ ఫెస్టివల్ వైబ్స్. ఎంగిలి పూల బతుకమ్మ. బతుకమ్మ అంటే జీవితం ఇచ్చే తల్లిని పూలతో ఆరాధించడం. ప్రతి తెలంగాణ ఆడబిడ్డ ఎంతో హ్యాపీనెస్తో జరుపుకునే పండుగ ఇది. ఎంగిలి పూల బతుకమ్మకు నైవేద్యం పులిహోర పెట్టాలి. బట్ నాకు అంత టైం కుదరలేదు. నేను అటుకులు బెల్లం పెట్టేశా. మన దగ్గర ఏం లేనప్పుడు అటుకులు బెల్లం పెడితే చాలు, నైవేద్యం పెట్టినట్టే. మనం మన వ్లాగ్కి వెళ్దామా? హాఫ్ శారీ వేసుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాక మా చెల్లి అయితే జుట్టు వేస్తా అన్నది. మనకి ఎలాగో బద్ధకం ఎక్కువ కాబట్టి ఓకే చెప్పేసా. నార్మల్గా మిడిల్ పాపడ తీసి సైడ్స్కి రోల్ చేసి పెట్టింది. ఖుషికి ఫుల్ ఫీవర్ ఉంది, అందుకే తనకి స్నానం ఏం చేయించకుండా జస్ట్ లూక్ వామ్ వాటర్తో క్లీన్ చేసా. బతుకమ్మ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామా? బతుకమ్మ పేర్చే ప్లేట్లో పసుపు కుంకుమ వేసి మమ్మల్ని మా వీవర్స్ని చల్లగా చూడు తల్లి అని దండం పెట్టుకొని స్టార్ట్ చేశా. ఒక దారం కింద నుండి తీసి బతుకమ్మ పేర్చాక కట్టాలి, స్టిఫ్గా ఉండడానికి. నేను మా చెల్లి కలిసి ఒక్కో పువ్వు పెడుతూ బతుకమ్మను పేర్చాం. గౌరమ్మని పెట్టి ధూపం వేసి బతుకమ్మని తీసుకొని చెరువు దగ్గరికి స్టార్ట్ అయ్యాం. బావ కారు తెచ్చేలోపు నన్ను కుషిని పిక్స్ తీయమంటుంది మా చెల్లి. ఈ ఫోటోలలో లేందో నాకు అసలు అర్థమే కాదు. ఈ ఫోటోల పిచ్చేంటో దానికి. అబ్బా, బావ తొందరగా వస్తే బాగుండు అనుకునే లోపు వచ్చేసాడు. ఇంకా కారు ఎక్కేసి జిల్లలగూడ చెరువు కట్ట దగ్గరికి స్టార్ట్ అయ్యాం. పండగ పూట ఫుల్ వర్షం. మన తెలంగాణ ఆడపిల్లలకి వర్షం పడని, సునామీ రాని బతుకమ్మ ఆడాలి అంతే. అట్లుంటది మనతోని. దే ఫ్లోర్లో అక్కడున్న అందరూ బతుకమ్మ ఆడుతూనే ఉన్నారు. అక్కడ మన బతుకమ్మని పెట్టి కాసేపు బతుకమ్మ ఆడుకున్నాం. అలా వర్షంలో బతుకమ్మ ఆడుకోవడం ఫస్ట్ టైం. కానీ కొంచెం భయం అయింది. ఈ 9 days వ్లాగ్స్ అప్లోడ్ చేస్తా కదా, కోల్డ్ అయితే వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వడం అని. చూడాలి ఏమవుతుందో. కోల్డ్ కాకుండా ఉంటే చాలు దేవుడా ప్లీజ్. అక్కడి నుండి బతుకమ్మని తీసుకొని నిమజ్జనం చేయడానికి నేను మా చెల్లి వెళ్తున్నాం. నిమజ్జనం చేశాక వాళ్ళేమో మనీ అడుగుతున్నారు. మా హస్బెండ్ ఏమో పర్స్ తేలేదంటున్నాడు. పైనుండి ఫుల్ వర్షం. నాకేమో కోపం వస్తుంది. ఫోన్పే ఉందేమో అడుగు అంటున్నాడు మళ్ళా మీద నుండి. ఇంకా ఆయనకి ఏమనిపించిందో తెలీదు, ఆయన డబ్బులు తీసుకోకుండానే వెళ్ళిపోయాడు. ఇంకా బతుకమ్మకు దండం పెట్టుకొని సుఖ సంతోషాలతో ఉండేలా చూడు తల్లి అని కోరుకొని రిటర్న్ అయ్యాం. ఫుల్ వర్షం అని తెలుసు, అంబ్రెల్లా తీసుకెళ్ళొద్దా అంటారు కదా. నాకు తెలుసు మీ అందరికీ మా మీద చాలా కేరింగ్ అని. తెచ్చుకున్నాం కానీ బతుకమ్మ ఆడుతున్నప్పుడు ఎలాగో తడిసిపోయాం కదా అని ఇంకా యూజ్ చేయలే. తెలంగాణ తల్లిని మార్చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అందరికీ తెలుసు కదా, ఎంతైనా కేసీఆర్ రూలింగ్లో వచ్చిన తెలంగాణ తల్లి ముఖంలో ఉన్నంత కళ ఉన్న తెలంగాణ తల్లిలో లేదనిపిస్తుంది. నాకైతే పాత తల్లే నచ్చింది. మీకెవరు నచ్చారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. పిల్లల్ని చూడండి పాపం ఎలా దాచుకున్నారో వర్షంలో తడవకుండా. వాళ్ళని చూసి నాకు చాలా క్యూట్ అనిపించింది. ఎక్కడ ఉన్నా కూడా మన తిక్క చేష్టలు అయితే మానుకోం కదా మనం. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అక్కడి నుండి ఇంటికైతే తిరిగి వచ్చాం. రెడీ అవ్వడం ఎంత కష్టమో దాని తర్వాత డ్రెస్ చేంజింగ్ అండ్ జ్యువెలరీ రిమూవింగ్ కూడా అంతే కష్టం. రెడీ అయ్యేటప్పుడు ఒక యుద్ధమే చేస్తాం మేము. ఏమంటారు గర్ల్స్, నిజమే కదా?
చూడండి అవును అని నవ్వుతున్నారు మా వాళ్ళు. ఇక్కడే అట్లుంటుంది మా తెలంగాణ ఆడబిడ్డలతోని. ఇలా ఎంగిలి పూల బతుకమ్మతో బతుకమ్మ పండగ స్టార్ట్ అయ్యింది. స్టే ట్యూన్డ్ ఫర్ సెకండ్ బతుకమ్మ. మరిన్ని వ్లాగ్స్తో మీ ముందుకు వచ్చేస్తా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.